కొంతమంది పాజిటివ్ టాక్ చెప్తే నెగిటివ్ టాక్ చెప్తారు అంటే భయ్యా భయ్యా ఇప్పుడే భయ్యా కింగ్డమ్ సినిమా చూశాను భయ్యా థియేటర్ పడిపోయాను అంతే. థియేటర్ లో పడిపోయాను. సినిమా ఉంది భయ్యా, ఆ యాక్టింగ్లు, ఆ డాన్సులు, ఆ ఫైట్లు, బాబా ఏం ఫైట్లు భయ్యా. కేజీఎఫ్ కంటే దారుణంగా ఉన్నాయి భయ్యా ఫైట్లు. ఇంకా ఇందులో సత్యదేవన్న విజయ్ దేవరకొండ యాక్టింగ్ భయ్యా, ఇద్దరు అన్నదమ్ముళ్ళగా ఎమోషన్ లో సత్యదేవన్నను చంపేస్తే నాకు ఏడుపు వచ్చేసి భయ్యా. థియేటర్ లో ఏడు చేశాను భయ్యా. ఇంకా బీజిఎం కి అయితే అనిరుద్ధ్ అన్న నువ్వు ఎక్కడో తమిళనాడు తెలుగులోకి వచ్చి ఎరగ చేసేసావు. నా పిచ్చి కుక్కనే గజ్జి కుక్కని కొట్టినట్టు ఆ బీజం కొట్టి అమ్మాయిలు 10 మంది అమ్మాయిలు నన్ను పట్టేసుకోరు భయ్యా. భయానికి ఆ సినిమా భయ్యా ఏం లేవరు భయ్య, ఏం లేవరు. విజయ్ అన్న ఈ సినిమాతో టాప్ లో కూర్చున్నాడు అంతే. అక్కడి నుంచి ఆయన ఎవరు కలపలేరు, కదపలేరు. విజయ్ అన్న అక్కడి నుంచి ఎవరు కిందకి లాగలేరు అంతే. అన్న చెప్పి మరి హిట్టు కొట్టాడు మన కొండన్న. ఈ సినిమా అన్నారు ఎవరు, కింగ్డమ్ సినిమా కొండల్లోని కాదు, బండల్లో అన్నారు కాదు, మీ గుండెల్లో ఉంది ఈ సినిమా. మీ రాతి గుండెల్లో ఈ సినిమా వస్తుంది, మీలో మార్పులు తెస్తుంది. ఇప్పుడే చెప్తున్నా. ఇప్పుడే ఎవడు అన్నాడ బయట, నేను కాదు. ఈ రోజే ఈ సినిమా కలెక్షన్ 1000 కోట్లు అన్నాడు. ఈ రోజే ఫస్ట్ డేనే వరల్డ్ వైడ్ మొత్తం కలిపి 1000 కోట్లు టార్గెట్ అన్నాడు. కొట్టిందంటే మాత్రం అన్న ఇంకా టాప్ అంతే. ఫుల్ రన్ లో అయితే చెప్పలేక, ఫుల్ రన్ హాఫ్ రన్ చెప్పలేక ఇద్దరు కొట్లాడుకుంటా ఉంటే నాకు ఏడుపు వచ్చేసి బాధ వేసిన పోయా. అన్న కొట్టుకో అదన్న కలిసిపోండి అన్న. కానీ సినిమాలో చంపేశారు భయ్యా సత్యదేవన్ని, చచ్చిపోయాడు భయ్యా. సత్యదేవన్న సారీ అందరూ ఏమనుకోకండి, ఎమోషనల్ అయ్యా. కాస్త సినిమా చూసి నిజంగానే ఫీల్ అయ్యాను, ఎమోషనల్ అయ్యా తప్ప సినిమానే నిజమని బతకతాను తప్ప. సినిమా బాగా హెవీ ఉందన్న, బాగా హెవీ ఉంది సినిమా. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సేమ్ ఉన్నది, మొత్తం ఇట్లా లేకుండా సేమ్ ఉన్నది. ఆయన ఫ్యాన్స్ మీద ఆధారపడి ఉన్నదన్న. ఆయన ఫ్యాన్స్ కి నచ్చుతాం ఇట్ అయితే, లేకపోతే పట్టదు. మనం ఏం చేయలేదాన్ని. దేవర ఇది సేమ్ ఉన్నాయి. ఎన్టీఆర్ అదే పడవలు, అదే ఆదివాసీలు. కాకపోతే ఆ దేవర కూడా ఆచార్యలే ఉన్నది, ఇందులో ఉన్నది అందులో ఉన్నాయి. కాకపోతే ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ బేసిక్, ఆయన ఇచ్చిన స్టెప్పులు, ఆయన మూమెంట్, ఆయన లుక్ ఆ సినిమాని ఆయన ముందుకు నెట్టింది. దానికంటే ఇంకా ఈ సినిమా ఇంకా హెవీ ఉన్నది. ఆయన ఇప్పుడు ఎవరైతే హీరో ఉన్నారో ఆ హీరోకి సంబంధించిన ఫ్యాన్స్ నచ్చుతానేమో హిట్ అవుతుంది, లేకపోతే పట్ట అవుతుంది. మొత్తం హెవీ అన్న, మొత్తం హెవీ. నచ్చదంటే చెప్పడానికి లేదు. మనిషి అనేవాడు ఒక తీరుకున్నాడు అన్న. ఉదయం నుంచి సాయంత్రం వరకు బిగ్ బాస్ కి పోవాలి. సినిమా పక్కా సూపర్ బ్లాక్ బస్టర్ అవుతుంది. విజయ్ దేవరకొండ గారు పక్కా ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అయితే చేస్తారు సినిమా, ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే లేట్ గా లేటెస్ట్ గా వచ్చింది సినిమా. దేవరాత్రి అయితే కనిపించింది నాకు సముద్రంలో చూస్తుండగా. ఆ యొక్క సినిమా అయితే దేవరాత్రి అయితే కనిపించింది, ఎటువంటి డౌట్ లేదు. పక్కా అయితే ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది సినిమా. ఏంటంటే నాకు మొత్తం రక్తకోత అనిపించింది, రక్తకోతే. విజయ్ దేవర కంబ్యాక్ అయితే సూపర్ అనిపించింది, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. నెగిటివ్స్ ఏమన్నా అంటే కొంతమంది ఏంటంటే రొమాంటిక్ ప్రకారంగా లేదా రొమాన్స్ ప్రకారంగా వస్తారు సినిమాకి. అట్లా వస్తే డిసప్పాయింట్ అవుతారు ఫ్యాన్స్ కానీ ఎవరైనా సరే. అట్లా రాకండి, ఎమోషన్ ప్రకారంగా రండి. దేవరా లెక్క సేమ్ దేవర కోతలే, దేవర మొత్తం చరిత్ర అంతా, దేవర సినిమాలో ఉన్న చరిత్ర అంతా ఇక్కడ పెట్టినట్టుంది. కానీ ఇంకా అద్భుతంగా తీశారు సినిమాని, బాగా తీశారు సినిమాని. పక్క అయితే బ్లాక్ బస్టర్ అయితే సినిమా అయితే. అన్న తమ్ముడు సెంటిమెంట్ ఎంత సెంటిమెంట్ ఇప్పుడు వరకు ఏ సినిమాలో చూపించలేదన్న. ఆ సెంటిమెంట్ చూపించారన్న. అన్న చేస్తాడు. అన్న అంటే గోడ మీద ఉన్న ఫోటో అనుకున్నా, ఒక్కటే మాట, హైదరాబాద్ లో ఉంది గోల్కొండ, ఇండస్ట్రీ బద్దలు కొట్టి అంతే అన్న. నిజంగా ఓమల లేదు, ఒక్క లేపు లేపడంతే. బాగాలేదండి, స్క్రిప్ట్ బాగాలేదు, డిసప్పాయింట్ చేసింది. సో ఎప్పటికైనా విజయ్ దేవరకొండ అన్న కొంచెం స్క్రిప్ట్ చేయించుకోవడంలో మంచిగా ఎంచుకుంటే బాగుంటది, లేకపోతే మరో ఉదయకే అయిపోతాడు.
ఎలివేషన్ సాంగ్స్ ఫ్యూచర్ ఇదేం కూడా వర్కౌట్ అవ్వలేదు. అంటే మామూలుగా అప్పుడు ఒక్కోసారి సినిమా ఒక సినిమా ఫ్లాప్ అవడానికి అన్ని కారణాలు అవుతాయి. స్క్రిప్ట్, బీజిఎం, యాక్టింగ్ బాగా చేసేసి ఫైట్ బాగా చేసేస్తే సినిమా ఎక్కడ అయిపోద్ది. ఒక ఫ్యాన్స్ కి నచ్చొచ్చేమో తప్ప కామన్ ఆడియన్స్ కి నచ్చదు. సో నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నా, నా ఎక్స్పెక్టేషన్స్ నేను రీచ్ అవ్వకపోయింది సినిమా. సో అది డిసప్పాయింట్. విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగా చేశాడండి. యాక్టింగ్ బాగున్నది మాత్రం సినిమా హిట్ అవ్వదు కదా. స్క్రిప్ట్ బాగాలేదు. సో నన్ను డిసప్పాయింట్ చేసింది. సెకండ్ పార్ట్ కోసం మనం మంచి లీడ్ ఇచ్చారు. ఫ్యాన్స్ వెయిట్ చేయను తప్ప నేను వెయిట్ చేయను. నీకు పార్ట్ 1, పార్ట్ 2 అనేవి ఎందుకు అవుతున్నాయంటే కమర్షియల్ గా ప్రొడ్యూసర్ కోసం వెళ్ళిపోతున్నారేమో. మరి వాళ్ళు 2 లేకపోతే ఈ 1 లోనే కలిపేసి ఉంటే సినిమా హిట్ అయ్యేది. ఇప్పుడు హీరో కెరీర్ లాస్, ప్రొడ్యూసర్ కి డబ్బులు లాస్, ఎన్ని భయం వేస్తుంది నాకు అసలు. ఎందుకంటే 100-200 కోట్లు ఖర్చులు పెడుతున్నారు. అవి తిరిగి రాకపోతే ఎంత బాధపడతారో. మన జేబులో 1000 రూపాయలు పోతే ఎంత బాధపడతాం. 2 కోట్లు పెట్టి మెయిన్ ఆ డైరెక్టర్ తప్పు. గౌతమ్ తిన్నూరి నాకు చాలా డిసప్పాయింట్ చేశాడు అతను. చూసుకుందాం ఫ్యూచర్ లో. సినిమా కోసం మంచి హోప్ తో, సినిమా మీద మంచి హోప్ తో ఉన్న వ్యక్తికి ఇలాంటి కంబ్యాక్ మామూలు కంబ్యాక్ కాదు. ఇది ఖచ్చితంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని తగలబెట్టేసే మాస్ కంబ్యాక్. గౌతమ్ తిన్ననూరి గారు వాట్ ఏ డైరెక్టర్ హీస్. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకు అంటే ఫస్ట్ ఒక లవ్ స్టోరీ, తర్వాత ఒక ఇన్స్పిరేషనల్ కంబ్యాక్ స్టోరీ, ఇప్పుడు ఒక డ్రామా, యాక్షన్, అడ్వెంచర్, మూడు జానర్స్. ఎస్పెషల్లీ థర్డ్ మూవీ ద విజయ్ దేవరకొండ గారితో మీరు ఆయనకి కంబ్యాక్ ఇవ్వడం కోసం తీసిన సినిమా ఏదైతే ఉందో, తెలుగు ప్రేక్షకులు, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎస్పెషల్లీ ఆయన్ని ఎలా అయితే చూడాలనుకున్నారో, ఎలాంటి కంబ్యాక్ అయితే కోరుకున్నారో అలాంటి కంబ్యాక్ మీరు ఇచ్చేశారు. బ్లైండ్ గా ఇచ్చేశారు. మూవీలో బాగాలేదు అని అంటున్నారు అంటే వాళ్ళకి ఏం నచ్చలేదో నాకు తెలియదు. వెళ్ళి వాళ్ళని ఒక సినిమా తీయమనండి, వాళ్ళకి అర్థమవుతుంది మూవీలో తీయడం ఎంత కష్టమో, మూవీ అందరికి నచ్చడం ఎంత కష్టమో. మూవీలో బాగాలేని సీన్స్ అంటూ ఏం లేవు, అవసరం లేని సీన్స్ అంతకన్నా లేవు. ఎస్పెషల్లీ ఎందుకు చెప్తున్నాను అంటే మూవీ ట్రిమ్ చేయడం జరిగింది. 2 hours 60 minutes మాకు తెర మీద చూపించింది స్టార్టింగ్ లో, కానీ 2 hours 40 minutes అనేది పడలేదు. వాళ్ళు బాగాలేదని ఎందుకు బాగాలేదు అంటున్నారో ఒక్కొక్క పాయింట్ అడగండి, వాళ్ళని సినిమా తీయమనండి, వాళ్ళకి తెలుస్తుంది. హృదయం అనే సాంగ్ ఫస్ట్ ఏదైతే సాంగ్ రిలీజ్ అయిందో అది కూడా సినిమాలో లేదు. మేబీ స్టోరీలో ఆ సాంగ్ ని బలవంతంగా పెట్టాల్సి వస్తుందనో ఏమో, మరి ఆ సాంగ్ కూడా పెట్టలేదు. సో వాళ్ళు ఆల్రెడీ ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. గౌతమ్ తిన్ననూరి గారు అంత జాగ్రత్తలు తీసుకుని ఒక అవుట్పుట్ ని మనకి ఇచ్చారు. మూవీలో చిన్న మైనసెస్, చిన్న మిస్టేక్స్ నేను చెప్తా. విజయ్ దేవరకొండ పక్క మాత్రం కొడుకుడు చూపిస్తుడు. బాక్స్ ఆఫీస్ పెద్ద మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, సినిమా స్టోరీ బాగుంది, ఎక్కడ ల్యాగ్ లేదు, సూపర్. ఎంత బోర్ లేదు భయ, నాకైతే సినిమా ఇక్కడ బోర్ లేదు. ఇష్టంగా జన సముద్రం మొత్తం ఐమాక్స్ లో ఫస్ట్ టైం చూసిన, చాలా సార్లు వచ్చి చూసిన, చాలా సినిమాలకు రివ్యూ ఇచ్చిన. ఇంత జన సముద్రం ఓన్లీ విజయ్ దేవరకొండ పక్క మొత్తం అన్ని స్క్రీన్లు ఫుల్ అయిపోయినాయి. సెకండ్ పార్ట్ కోసం మంచి లీడ్ ఇచ్చారు. ఇచ్చిండు. ఒక విలన్ కొత్త విలన్ చూపించలేదు, ఫేస్ చూపించలేదు, కొత్త విలన్ ఎంట్రీ. కింగ్డమ్ కొండన్న సినిమా బాగుంది. ఆ గుండు మీద ఒట్టు సినిమా హిట్. అర్థమైందా? ఆ గుండు మీద ఒట్టు సినిమా హిట్. కింగ్డమ్ కొండన్న, దెర్ ఇస్ నో ప్రాబ్లం అండి, దెర్ ఇస్ నో ల్యాక్. మూవీ వాస్ గుడ్. అండ్ నిజంగా చెప్తున్నా 150 CR మార్క్ మూవీ అండి ఇది. ఏ క్యారెక్టర్ ఏం తక్కువ చేయలేదు, ఎక్కువ చేయలేదు. బట్ కాకపోతే సత్యదేవ్ క్యారెక్టర్ స్టార్టింగ్ లో కొద్దిగా అనిపించింది. అండ్ బొమ్మాలి క్యారెక్టర్ ఎందుకో నాకు అర్థం కాలేదు. బట్ మ్యూజిక్ అయితే 3 months వచ్చినాయి బ్రో. సూపర్. గుడ్ మూవీ. లైక్ బాగానే ఉంది. లైక్ 1 time వాచ్, ఒకసారి చూడొచ్చు. లైక్ సినిమాటోగ్రఫీ కోసం, విజయ్ దేవరకొండ కోసం మెయిన్ గా చూడొచ్చు మూవీ. లైక్ గుడ్ యాక్టింగ్ బై విజయ్. సమ్వేర్ కొంచెం ఆ టచ్, ఆ ఇన్వాల్వ్మెంట్ మిస్ అవుతాం. And everything is fine. Like